హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది. మనం తీసుకున్న గోరుచిక్కుడుకాయలు ఒక అరకేజీ వరకు ఉంటాయి. అరకేజీ గోరుచిక్కుడుకాయలని మంచి చిన్నగా కట్ చేసుకొని ఒకసారి కడిగేసుకున్నాను. అలానే 5-6 టమాటాలు, ఒక పెద్ద ఆనియన్, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అన్నీ సన్నగా తరిగేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అందులోకి వేసుకొని 1 మినిట్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. మర్చిపోకుండా మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. మనం కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ అందులో వేసేసుకొని 1 స్పూన్ సాల్ట్ వరకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చిక్కుడుకాయ మొత్తం మంచిగా మగ్గిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసుకొని ఈ ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే గోరుచిక్కుడుకాయ బాగా పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు కుక్ అయిన తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఈ విధంగా చేసుకుంటూ చిక్కుడుకాయ మొత్తం దగ్గరకి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చిక్కుడుకాయ అనేది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోతూ ఉంటుంది. కలుపుకుంటూ ఉంటేనే కొంచెం చిక్కుడుకాయ మంచిగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న టమాటాలని వేసుకోవాలి. నేను ఒక 6 టమాటాల వరకు తీసుకున్నాను, మీడియం సైజువి. మంచిగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. టోటల్గా 3 స్పూన్ల సాల్ట్ సరిపోతుంది. కారము 2.5 స్పూన్లు వేసుకోవచ్చు. కొంచెం తక్కువగా కావాలనుకునే వాళ్ళు 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలకి కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి. ఈ విధంగా టమాటా వేసుకున్న తర్వాత మనం మంచిగా మగ్గిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ కర్రీ. డెఫినెట్గా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. మరిన్ని రెసిపీస్ కోసం మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.